ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తే ప్రత్యర్థులపై పోరాటం చేయటం మాత్రమే హీరోయిజం కాదు. శత్రువులు చుట్టుముట్టినప్పుడు కూడా వెనుకడుగు వేయని వాడే అసలైన ధీరుడవుతాడు. అదే శత్రువులను అంతం చేయడానికి తన ప్రాణాలను కూడా పణంగా పెట్టినవాడు హీరోగా చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు. రష్యాకు చెందిన జవాన్ అలెగ్జాండర్ ప్రోకోరెంకో ఇప్పుడు హీరోగా అవతరించాడు. ఎందుకో మీరే చూడండి. ISIS ఈ 4 అక్షరాలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నాయి. సిరియాలో తిష్టవేసిన ఐసిస్ టెర్రరిస్టులు విశృంఖల చర్యలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. అలాంటి వారిపై రష్యా పోరాటానికి దిగింది. రష్యాకు చెందిన 25 ఏళ్ల అలెగ్జాండర్ ప్రోకోరెంకో కూడా ఆ రణరంగంలో భాగస్వామయ్యాడు. ప్రత్యేక దళంలో పనిచేసే అలెగ్జాండర్ చారిత్రక పాల్మెరాలో ఉగ్రవాదుల స్థావరాలను కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యాడు. తనకు అప్పగించిన పనిని అతను దాదాపు పూర్తి చేశాడు. ఇక యుద్ధ విమానాలను రప్పించి ఉగ్ర స్థావరాలను నాశనం చేయడమే మిగిలింది. కానీ అక్కడే దురదృష్టం అంటుకుంది. ఆపరేషన్ చివర్లో అలెగ్జాండర్ ని విధి వెక్కిరించింది. ఐసిస్ స్థావరాలను గుర్తించిన అలెగ్జాండర్ దురదృష్టవశాత్తు ముష్కరులకు దొరికిపోయాడు. తమ ఆచూకీ కనిపెట్టిన అలెగ్జాండర్ ని ఉగ్రవాదులు చుట్టుముట్టారు. వాళ్లేమీ చిన్నా చితక నేరస్తులు కాదు. మానవత్వం అన్నది మచ్చుకి కూడా లేని నరహంతకులు. అలాంటి వారి చేతికి అలెగ్జాండర్ చిక్కాడు. ఆ పట్టు నుంచి తప్పించుకునేందుకు 1% కూడా అవకాశం లేదు. అయినా కూడా అలెగ్జాండర్ బెదిరిపోలేదు, వెనక్కి తగ్గలేదు. పైగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఓవైపు లొంగిపోవాలంటూ శత్రువుల బెదిరింపులు, మరోవైపు ఒంటిపై ప్రాణంలా భావించే సైనిక దుస్తులు. లొంగిపోతే ప్రాణం దక్కే ఛాన్స్ ఉంది, అధికారులకు ఏదో ఒకటి సర్ది చెప్పుకోవచ్చు. కానీ అలెగ్జాండర్ అలా అనుకోలేదు. ఉగ్రవాదుల అంతానికి తన ప్రాణాలను పణంగా పెట్టాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన నిర్ణయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశాడు. తాను ఉన్న చోట బాంబులు వేసి తనతో పాటు ఉన్న ఇతర ఉగ్రవాదులను హతమార్చాలని కోరాడు. అలెగ్జాండర్ సూచన మేరకు రష్యా వైమానిక దళాలు బాంబుల వర్షం కురిపించాయి. బాంబు దాడిలో ఉగ్రవాదులతో పాటు అలెగ్జాండర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అలెగ్జాండర్ కి ఆర్మీ యూనిఫామ్ అంటే మోజు. ఆ ఇంట్రెస్ట్ తోనే మిలిటరీని తన కెరియర్ గా ఎంచుకున్నాడు. ఎంచుకోవడమే కాదు, పట్టుబట్టి అనుకున్నది సాధించాడు. పాఠశాల విద్య పూర్తి కావడంతోనే రష్యా సైనిక అకాడమీలో చేరిపోయాడు. అందులోనూ తనకు ఎంతో ఇష్టమైన ఎయిర్ ఫోర్స్ లో స్థానం సంపాదించాడు. చదువులో సిల్వర్ మెడల్ మాత్రమే సాధించిన అలెగ్జాండర్ మిలిటరీ అకాడమీలో మాత్రం అదరగొట్టాడు. ఏకంగా గోల్డ్ మెడల్ సాధించాడు. అలెగ్జాండర్ మాత్రమే కాదు, అతని 2 సోదరులు కూడా సైన్యంలోనే పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అలెగ్జాండర్ హార్డ్ వర్కర్ అని అతనికి చదువు చెప్పిన ఉపాధ్యాయులు అంటున్నారు. ఇప్పుడతను తమ మధ్య లేడనే వార్తను తాము నమ్మలేకపోతున్నామంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదిలా ఉంటే అలెగ్జాండర్ కి సంవత్సరన్నర క్రితమే వివాహమైంది. 18 నెలల క్రితం ఎక్తెరినాను వివాహం చేసుకున్న అలెగ్జాండర్ తనకు మంచి భార్య దొరికిందని మురిసిపోయాడు. జీవితంలో తాను అనుకున్న వాటిని సాధించగలుగుతున్నానని సంబరపడ్డాడు. ప్రస్తుతం ఎక్తెరినా గర్భవతి. అసలు ఆమెకు అలెగ్జాండర్ సిరియా వెళ్లినట్టు కూడా తెలియదు. ఉగ్రవాదుల అంతానికి ప్రాణాలను పణంగా పెట్టిన అలెగ్జాండర్ ని రష్యా ప్రజలు హీరోగా ఆరాధిస్తున్నారు. రష్యన్ ర్యాంబోగా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రష్యా ప్రభుత్వం కూడా అలెగ్జాండర్ సాహసాన్ని కొనియాడుతోంది. అతనికి దేశ అత్యున్నత పురస్కారమైన హీరో ఆఫ్ ద రష్యా అవార్డుని అందజేయాలని నిర్ణయించింది.